హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ స్టైలిష్ సురాగ మినీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందులో మనం ఉండాలి అని అంటే ఏం చేయాలి అనేది నేను ఆలోచిస్తూ ఉంటాను. సో నాకు నచ్చిన విషయాన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను, మీ అందరిలోకి రావడం కోసం, మీ అందరికీ చెప్పడం కోసం. సో నేను చేసేది నేను చేస్తున్నాను, మీరు చేసేది మీరు చేయండి. మీరు చేసేది ఏంటి అంటే నా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి నచ్చితే వీలైతే అందరికీ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు చేస్తారని నాకు తెలుసు. ఓకే, అయితే విషయంలోకి వెళ్దాం. నిన్న నేను లైవ్ చేస్తున్నాను. లైవ్ చేస్తున్నప్పుడు ఫుల్ అంటే ఫుల్ గాలి వస్తూ ఉంది, చల్ల గాలి వస్తుంది. నాకు అనిపిస్తూనే ఉంది ఇంత చల్ల గాలి వస్తుంది, వర్షం వస్తుంది అని నాకు అనిపిస్తుంది. వర్షం వస్తుంది అని అనిపిస్తుంది అన్నప్పుడే నాకు అర్థమైపోయింది, అమ్మా నేను లైవ్ సెక్షన్లో ఉన్నాను, కరెంట్ పోతుంది, ఏం చేయాలి అనేసి నా హడావుడి. నాకు ఇటు లైవ్ సెక్షన్ మీద నాకు లేనే లేదు. ఎందుకనంటే వర్షం వచ్చిందని అంటే వర్షంలో రీల్స్ ఎలాగైనా నేను చేయాలి. కొంచెం నాకు అదొక ఇష్టం అనమాట. వర్షం వచ్చినప్పుడు ఖచ్చితంగా రీల్ చేయాలి వర్షంలో అనేసి. సో ఎలాగో కరెంట్ పోయింది కదా అనేసి, అమ్మయ్య కరెంట్ పోయింది అనేసి లైవ్ కట్ చేసేసి వెంటనే గొడుగు పట్టుకొని వర్షంలో తడిసేసి వీడియో చేద్దాం అనేసి, ఇక నా పాటలు అన్నీ ఇన్ని కాదు ఫ్రెండ్స్. అసలు గొడుగు పట్టుకున్నాను ఒక చేతిలో ఫోన్ పట్టుకున్నాను. ఎలా చేయగలను ఎవరైనా ఒకరి సహాయం ఉండాలి. సహాయం లేకపోతే వీడియోస్ అస్సలు సెట్ అవ్వవు. ఎంత చేస్తున్నా అవ్వలేదు. అబ్బా ఏంటబ్బా ఇంత బాధ ఏంటి, అసలు నాకు వీడియో ఒక్కటి కూడా రాలేకపోతుంది. అబ్బా వర్షాన్ని మిస్ అయిపోతున్నాను, వర్షాన్ని మిస్ చేసుకుంటున్నాను అనేసి నాలో నేనే అనుకొని ఎలాగైనా మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దామని గోడకు అనుకున్నాను. అనుకునే లోపు ఫ్రెండ్స్ గోడకి ఎర్త్ వచ్చేసింది. ఆ ఎర్త్ని చూసేసరికి నాకు భయమేసింది. మొన్న మా ఫ్రెండ్కి జరిగిన ఇన్సిడెంట్స్ నాకు గుర్తుకొచ్చేసి, అమ్మో ఇంత ఎర్త్ వస్తుంది, బ్రతికుంటే బస్ స్టాండ్లో బఠానీలైనా అమ్ముకోవచ్చు కానీ ఈ బాధలు నేను పడలేను, నేను బ్రతికుండాలి కదా. అమ్మో ఈ ఎర్తింగ్ నాకు వస్తే, ఈ ఎర్తింగ్ నాకు తలిగి చెప్పులు లేకపోతే, నాకు షార్ట్ వచ్చింటే నా పని ఏమయ్యేది అనేసి క్షణంలో నేను అలర్ట్ అయిపోయి, వద్దు ఈ వీడియోస్ నేనేం చేయను అనేసి పక్కకు పెట్టేసి ఇక వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ అలా చూస్తూ ఉన్నాను. సో ఫ్రెండ్స్, మన ఇండ్లలో ఎక్కడైనా సరే గోడల నుంచి కనెక్షన్ ఇస్తారు కదా, అవి ఇచ్చినప్పుడు కొంచెము అక్కడక్కడ డ్యామేజ్ అయిపోయి ఉండి గోడల్లోకి వెళ్ళిపోయి వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్ళు అనేది దాని మీద పడిపోయి ఎర్తింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో అలాంటివి ఉన్నప్పుడు మన ఇండ్లలో చిన్న చిన్న పిల్లలు ఉంటారు. ఏదైనా ప్రాబ్లం రాకముందే మనము ఇక్కడ ఎర్తింగ్ వస్తుంది అన్నప్పుడు దాన్ని సెట్ చేసుకుంటే బెటర్ నాకు తెలిసి. సో మీకు అలాంటి ఏవైనా ఉంటే ముందే సెట్ చేసుకోండి. ఎందుకంటే రాబోయేది వర్షాకాలం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. రాబోయే అపాయం నుంచి మనం బయటపడతాము, అంతే కదా ఫ్రెండ్స్. అపాయం ఉంది ఇక్కడ అని తెలిసినప్పుడు జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకుండా ఏం కాదులే వర్షం వచ్చినప్పుడు చూసుకుందాం అని అంటే అది పెద్దగా అయిపోయినాక ఏం చేస్తాము. సో నాకు జరిగిన విషయాన్ని నేను చెప్పాను. మీకు ఇలాంటి అనుభవాలు జరిగితే ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి.